మొట్టమొదటి యవ్వనస్తుల గురించి కొన్ని తెలుసుకోవాలి. మొదటివారు అనగానే ఆదాము హవ్వగారులను తీసుకోవాలి. ఒక రకంగా చెప్పాలి అంటే సృష్టిలో వింతలలో అదొక వింతని చెప్పుకోవచ్చు. బాల్యమే లేని జీవితం వాళ్ళది కదా. అసలు మనకిప్పుడు తెలిసినంత వరకు వారిద్దరు తప్ప, చదువుకున్న దాన్ని బట్టి కానీ, విన్నదాన్ని బట్టి కానీ, చూస్తున్న దాన్ని బట్టి కానీ ఆదాము హవ్వగారులకు తప్ప బాల్యం లేని వారు ఎవరూ లేరు. కైరి గారు వచ్చేటప్పటికే బాల్యం వచ్చేసింది. కానీ తమకివ్వబడిన యవ్వన కాలాన్ని వారు ఎలా వాడుకున్నారు? సద్వినియోగం చేసుకున్నారా? నిజంగా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే ప్రత్యేక యవ్వనస్తుల కూడికలు ఉండేవి కావేమో. ఎందుకని అంటే ఏదో ప్రత్యేకత ఉందన్నమాట. ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాలన్నమాట. ఎందుకు కాపాడుకోవాలి అంటే ఇచ్చిన యవ్వనాన్ని వాడుకోవడం రాని ఒక జంట ప్రమాదాన్ని కొని తెచ్చిపెట్టింది. దాన్ని తప్పించుకోవాలి అంటే వాళ్ళని గూర్చి ఖచ్చితంగా మనం ఈరోజు తెలుసుకుని తీరవలసిందే. ఎందుకు అంటే యవ్వనంలోని కోరికలు మా వాడుక భాషలో చెప్పాలంటే గుర్రాలే తిరుగుతాయి. కోరికలే గుర్రాల్లా ఉంటాయి అన్నమాట యవ్వన వయస్సులో. ఇది చేస్తూ ఉండగానే మరో కోరిక వస్తుంది. అదే వృద్ధాప్యానికి వచ్చిన వారు అనుకోండి, కోరికలు వస్తాయి వాళ్ళకు కూడా, కానీ ఒకటి తీర్చుకున్నాక రెండో దాని దగ్గరికి వెళ్తారు. ఎందుకని? వాళ్ళ పరిస్థితి అది. అదే యువకులైతే ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇందులో కొంచెం, అందులో కొంచెం, అటు కొంచెం, ఇటు కొంచెం, ఏవో పరుగులు తీసేస్తూ ఉంటారు. కారణం చేయగలను అనే ఒక నమ్మిక వాళ్ళకి. మేము ఏదైనా చేయగలం, ఎందుకంటే శారీరకంగా బలంగా ఉంటారు, మైండ్ కూడా కొంచెం ఫాస్ట్గా పరిగెడుతుంది. అది చెడ మంచి తర్వాత విషయం. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో, ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలా సందర్భాలు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు యవ్వనస్తులు. అది నిజమా అంటే అవును, ఆదాము హవ్వగారులు చేశారుగా. సాక్షాత్తు దేవుని ఆత్మను కలిగి దైవ స్వరూపులుగా ఈలోక సంబంధమైన యవ్వనమును కలిగిన వారుగా హాయిగా బ్రతుకుతున్న వారి జీవితాలలోనే ఇచ్చిన దానిని నిలుపుకోవడం చేతకానప్పుడు చుట్టూ పాపం రాజ్యమేలుతూ ఉండగా తోటలో సంచరిస్తూ ఉన్నారు ఆదాము హవ్వగారులు. కౌరింది తింటున్నారు, చక్కగా జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. మనకు తెలిసి ఆదికాండం 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదువుదాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. చాలండి, ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మనకు చూడగానే సర్పం ఉంది, యుక్తి కలిగిన భూజంతువు హవ్వమ్మ గారి దగ్గరికి వచ్చింది. వచ్చి రావడమే చెప్పిన మాట ఏంటి? అపవాది లేక సర్పం ఏమని మాట్లాడుతుంది? ఇది నిజమా? ఎవరైనా మనకి పరిచయం లేని వ్యక్తి మనల్ని చూడగానే ఇది నిజమా అన్నారనుకోండి, మీరు ఎలా చూస్తారు? అవును నిజమే, లేదు కాదు అని డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తారా? ముందు ఏం చేస్తాం? ఎవరు నువ్వు? అసలు ఒక కొత్త గొంతు వినిపించగానే సమాధానం మన దగ్గర ఉన్నది అయినా వెంటనే ఆన్సర్ చెయ్యం మనం. ఎప్పుడు ఆన్సర్ చేస్తాం? ఆ స్వరం ఎవరిదో మనకు తెలిసినప్పుడే. కొన్ని స్వరాలు మనం బాగా గుర్తుపెట్టుకోగలం. ఇప్పుడు నేనున్నాను, నా గొంతు మీకు తెలుసు. మీరు లోపలున్నా నేను తలుపు బయట ఉండి అమ్మ అనగానే రత్నమణి అంటే వచ్చింది అనగలరు మీరు, ఎందుకంటే నా స్వరం మీకు పరిచయం అయింది కాబట్టి. ఇప్పుడు సర్పం వచ్చింది, హవ్వమ్మ గారితో మాట్లాడుతుంది. మొదటి డైలాగే ఇది నిజమా అంది. నిజంగా పరిచయం లేకపోతే హవ్వగారు ఏం చేయాలంటే, ఎవరి స్వరం? రోజు మేము వింటున్న స్వరంలా దేవదూతలు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆ అనుబంధం వాళ్ళకు ఉంది కాబట్టి ఆ స్వరం పరిచయమే వాళ్ళకి. క్రొత్త స్వరం అవ్వగానే ఎక్కడది స్వరం అని వినాలి. రెండోది, ఏది నువ్వు అడుగుతున్నావు? నిజమా? దేని గురించి అడుగుతున్నావు అని అడగాలి. అవునా? ఈ రెండు వేయలేదు ఆవిడ. ఈ రెండు వేయలేదు సరికదా, విషయాన్ని వివరించి చెప్తున్నారు అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావలసిన విషయం ఏంటి అంటే
సర్పానికి హవ్వమ్మ గారికి మధ్య మాటలు చాలా కాలం నుండి జరుగుతున్నాయి అన్నమాట. అంతే కదా అని అర్థం. ముందు నుంచే మాటలు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? అంతకు ముందు నుంచే ఆమెకు సర్పానికి మధ్య సంభాషణ జరుగుతుంది కనుక, సంభాషించుకునే అలవాటు ఉంది కనుక, ఆ స్వరం ఆమెకి పరిచయం ఉంది కనుక సర్పము డైరెక్ట్ క్వశ్చన్ వేయగలిగింది, హవ్వమ్మ గారు కూడా ఆన్సర్ చెప్పగలిగారు. ఈ విషయం ఆదాము గారికి తెలుసా లేదనేది నాకు తెలియదు. ఇక్కడున్న సందర్భాన్ని బట్టి ఇది నిజమా అనగానే హవ్వమ్మ గారు టకటక సమాధానం చెప్పడానికి కారణం ఏంటంటే పరిచయం ఉంది. పరిచయం ఉండడానికి కూడా కారణం ఉంది. ఎందుకని? ఆ పక్షులు ఆ జంతువులతోనే కదా వారు సహవాసం చేస్తున్నారు. తోటలో ఎవరితో సహవాసం చేస్తున్నారు? వాళ్ళు పేర్లు పెట్టుకున్న ఆ జంతువులతో, ఆ పక్షులతోనే కదా అప్పటి వరకు సంచారం చేస్తూ ఉన్నది. పరిచయం ఉంది బానే. సో మాట్లాడుకునేది ఉంది. కానీ ఇప్పుడు సర్పముల్లో సాతాను ఉందనే సంగతి బహుశా తెలిసి ఉండకపోవచ్చు హవ్వమ్మ గారికి, లేక తెలిసి ఉండొచ్చు. ఇది మనం డిసైడ్ చేయలేని విషయం. కానీ ఏది ఏమైనా ఇది నిజమా అనగానే చక్కగా చెప్పడం మొదలుపెట్టారు. అంటే ఈవిడ కూడా ఆలోచించుకుంటూనే ఉన్నారన్నమాట కదా. ఇప్పుడు అడగగానే అవును, ఈ తోట చెట్లలో ఏ ఫలమైనా మేము నిరభ్యంతరంగా, నాతో డైరెక్ట్గా చెప్పపోయినా మా ఆయన ఆదాం గారికి అన్ని విషయాలు చెప్పేశారు. దేవుడు ఇక్కడ పెట్టినప్పుడే చెప్పేశారు. ఆయన కూడా ఏమీ దాచుకోలేదు, అన్నీ నాకు చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు నాకు అంతా, కాబట్టి విను ఏం జరిగిందో చెప్తానని చెప్పడం మొదలుపెట్టింది ఆవిడ. వాస్తవంగా ఆ ప్రశ్న రాగానే నాకు తెలిసిన మాట వాస్తవే కానండి, దేవుడు సెలవిచ్చిన మాట నా భర్తకు చెప్పారు, ఆయనైతే మీకు పూర్తి సమాచారం ఇస్తారని తీసుకెళ్ళాలి. ఊహిస్తే మీరు మామూలుగా ఆలోచిస్తే ఏం జరగాలి? నాకు తినకూడదనే విషయం తెలుసు కానండి, దాని గురించిన పూర్తి వివరణ అయితే మీకు ఎవరివ్వగలరు? ఎవరివ్వగలరు? దేవుడు ఎవరితో సెలవిచ్చారో, ఎవరికి ఆజ్ఞాపించారో ఆయన పూర్తిగా సమాచారం ఇవ్వగలరు. అంతే కదండి. సో ఇప్పుడు అడిగినప్పుడు ఆదాము గారి దగ్గరికి హవ్వమ్మ గారు తీసుకెళ్ళాలి. లేదా ఇప్పుడు ఇంత సడన్గా ఎందుకు అడుగుతున్నారు? రోజు జరిగాయి కదా, మా గురించిన విషయాలు ఈవిడికి ఎందుకు అనుకోవాలి, లేకపోతే సర్పానికి ఎందుకు అనుకోవాలి? అవేమనుకుంటే చక్కగా అడిగిన దానికి చక్కగా ఒకటికి ఎన్ని చెప్పారు ఆవిడ? దేవుడేమో ఈ తోట చెట్ల ఫలంలో మీరు తింటే చస్తారని మాత్రం చెప్పారు, 2వ అధ్యాయం 17వ వచనంలో. ఈవిడేం చెప్పారు? తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడేం చెప్పారంటే మీరు చావకుండునట్లు వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు. మా ఆయన గారికి తినకూడదనే చెప్పారు. తినకుండా ఉండాలంటే అసలు ముట్టుకోకూడదు, అంతేనా? అంటే ఇప్పుడు ఆమె మనసులో నాకు అన్నీ తెలుసు, ఆయన చెప్పేశారు కదా నాకు. ఎవరు? ఆదాము గారు అన్నీ చెప్పేశారు కాబట్టి అంతా తెలుసు అనే దానిలోనే ఉన్నారు ఆవిడ. అందుకే అడిగిన వెంటనే టకటక ఆమెకు తెలిసిన దానికంటే కూడా 2 ముక్కలు జోడించే చెప్తున్నారు అనుకోవాలి ఈ సందర్భాన్ని బట్టి. అంటే దేవుడు కూడా చెప్పుండొచ్చేమో, అక్కడ రాయబడకపోయి ఉండొచ్చు ముట్టకూడదు తినకూడదని. కానీ మనకు అక్కడ చదివిన సందర్భం, ఇక్కడ చదివిన సందర్భం చేస్తే తనకంతా తెలుసు అనే ఉద్దేశంలోనే సమాధానం ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. అవునా? అంటే యవ్వనంలో ఈ లక్షణం సైంటిఫిక్గా రుజువు చేయడమే కాదు, బైబిల్ కూడా సమర్థిస్తుంది అన్నమాట. అంతేనా? ఇక్కడే ఉన్నారా మీరు అన్నమాట. దీన్ని బట్టి మరి బైబిల్లో ప్రారంభంలో పాపము చేయకముందు వారి పరిస్థితి ఎలా ఉంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మరి? వాక్యం తెలిసి ఉన్న యవనస్తుల గురించి కాదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది, సహజ వయసు రీత్యా ఉన్న యవనస్తుల గురించి ఆలోచిద్దాం. మనకు కూడా ఇంత తెలిస్తే ఇంత మాట్లాడతాం అన్నమాట. ఎవరైనా అడిగితే, ఒక విషయం అడిగితే 4-5 విషయాలు చెప్పగలనమాట. ఎందుకు అంటే తెలుసుకోవాలనే తృష్ణ ఉంటుంది, తెలుసు అనే ఆలోచన ఉంటుంది. అవునా? తెలుసుకోవాలని ఉంటుంది, తెలుసు అనేది కూడా ఉంటుంది. నిజంగానే తెలుసుకోవాలని కూడా ఉంది, అలా బ్రతకాలని కూడా ఉంది హవ్వగారికి. అందుకే అలా చెప్పారా దేవుడు, మీరు చావనే చావరు, ఇంకా అవి తింటే, ఆ ఫలాన్ని తింటే మీరు ఎలా ఉంటారని చెప్పారు. ఒకసారి నన్ను చూడండి. మీరు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తిన్నప్పుడు మీరు చావనే చావరు, కానీ ఎలా ఉంటారు చెప్పాలి గట్టిగా.
గట్టిగా గట్టిగా. దేవదూత కాదు, దేవతల వలె. దేవదూతలు వారికి తెలుసు, మాట్లాడుకుంటున్నారు, పరిచయం ఉంది. పరిచయం లేని దేవత ఎలా ఉంటుందో ఇప్పుడు దేవత అంటే. అదేదో నేనే తింటే, నేనే దేవతగా మారితే నేను అంటే ఈ సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నా. యువకులలో ఈ ఆలోచనలు ఉండడానికి కారణం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. యవ్వన ప్రాయంలో ఆలోచనలు ఒక్కొక్కరికి ఒక్కో విషయం. ఈ విషయమని నేను చెప్పట్లా. ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దానిలో లోతైన విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది కదా. అసలు మీరు చావనే చావరమ్మా, దేవతల వల్లే ఉంటారు అనగానే ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు నేను దేవతలు అయిపోతానా, ఎప్పుడెప్పుడు నన్ను నేను అంటే క్రొత్తది ఏదో తెలుసుకోవాలి. చెప్పారు కదా, చాలామందిని చూస్తాం మనం. పిల్లలు క్రొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు వాడుతున్న ఏకైక అతి ప్రాముఖ్యమైన సాధనం ఫోన్ కదా. ఈ ఫోన్లు కూడా వెరైటీగా చూసుకుంటున్నారు చిన్నపిల్లలు. మరీ దారుణం. పాటలు చూసుకోవడానికి కూడా రాత్రిపూటలు ముసుగేసి, ముసుగు లోపల లైట్ కనబడుతుంది మనకి. తెలుసుకోవడం తప్పనట్లేదు, కానీ తెలుసుకునేదేంటో తెలుసుకోవాలి. అది మంచికి వాడుకుంటున్నామా, చెడుకి వాడుకుంటున్నామా? నువ్వు తెలుసుకోవడం కోసం అన్వేషించేది నీ జీవితానికి ఉపయోగపడేదా కాదా? అవును, దేవతల వల్లే అవుతారంటున్నావు. దేవతలు ఎలా ఉంటారు? నువ్వెప్పుడైనా చూసావా? అసలు ఇంతకీ నువ్వెవరివి అని అడగాలి కదా హవ్వమ్మ గారు. ఇవేమి లేవు, ఇవేమి. ఆ ఒక్క మాట పడింది చెవిన. భర్త గారు చెప్పిన మాట వదిలేశారు, దేవుడు చెప్పిన మాట చెప్పండి. అదే కదా మీరు రాసుకున్న పాయింట్లో. ఇంట్లో వాళ్ళు చెప్పింది మీకు నచ్చదు, ఇంట్లో వాళ్ళు చెప్పింది మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అదే కదా తల్లిదండ్రులు చెప్పేది కొంచెం కష్టంగా. ఎందుకని? తల్లిదండ్రులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు. అది కొంచెం కష్టమే అనిపించవచ్చు. ఎందుకంటే చుట్టూ ఉన్న సమాజం ఆనందాన్ని ఇప్పుడే అనుభవిస్తూ ఉంటే మీరు ఎప్పుడో కనిపించని రేపెప్పుడో వచ్చే ఆనందం కోసం అన్నీ మానేయాలి అంటే ఆ స్థితిలోనికి రావడం కొంచెం కష్టమే పిల్లలుగా మీకు. కానీ మనసు ఏంటి అంటే బయట వారేమో నువ్వేమైతే వాళ్ళకి అనవసరం. రేపు నీ జీవితం ఏంటి? నువ్వు మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఒక 10% ఉంటారేమో మన గురించి ఆలోచించేవారు. అంటే ఏది ఉంటే అది చెప్పేస్తూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు ఆ మాట విన్నప్పుడు అలా చెప్పారా, నువ్వు అలా ఆలోచిస్తున్నావా, దీనివల్ల ఇది నష్టం, దీనివల్ల మాకు ఇది నష్టం, దీనివల్ల నువ్వు సమాజంలో ఎలా ఉంటావు, నీ ఫ్రెండ్స్ మధ్యన ఇలా ఉంటావు అనే విషయాన్ని తల్లిదండ్రులు గెస్ చేయగలరు. అందుకే దాన్ని కట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బయట వారి మాటలు చాలా బాగుంటాయి, కొత్త స్నేహితుల మాటలు ఇంకా బాగుంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ హవ్వమ్మ గారే. రోజు భర్తతో చక్కగా మాట్లాడుకుంటున్నారు, భర్తకు ప్రామిస్ చేశారు, భర్త దేవునికో ప్రామిస్ చేశారు. ఈ 2 విషయాలు హవ్వమ్మ గారికి సర్పంతో మాట్లాడేటప్పుడు గుర్తుకు రావద్దా? మరి ఎందుకంత తీయగా అనిపించాయి? కనీసం చెప్పిన మాట వినిపోని ఇంటికి వచ్చైనా లేకపోతే భర్తతోనైనా, ఏమండి ఏంటి సర్పం మాట్లాడింది ఈరోజు నాతో, మీరు ఆ పండు తినొచ్చు అని చెప్పింది, మరేంటి నిజమేనా, తినొచ్చా, మన దేవతల్లో ఉంటాం, ఏమైనా అడిగారా? పోనీ కనీసం సంప్రదించారా? యూత్ కూడా అంతే కదా. ఎవరైనా బయట వాళ్ళు ఏదైనా చెప్పారనుకో అది చేసుకొని వచ్చి చెప్తారు మనకి. ఇంటికి వచ్చి ఇదిగో పలానా స్నేహితుడు, పలానా స్నేహితురాలు, లేకపోతే నా క్లాసులో పలానా వాళ్ళు ఇదిగో ఈ విషయం చెప్పారమ్మా, ఇది మంచిదేనా, నేను చెయ్యొచ్చా అని అడుగుతారా? అడగకపోవడం తప్పే. కానీ ఎందుకు తప్పంటే అది వయస్సు రీత్యా వచ్చే లక్షణం కూడా. దాన్ని మనం కట్ చేసుకోగలగాలి. అందుకేనేమో మనకు బాల్యాన్ని ఇచ్చింది అనిపిస్తుంది నాకు. యవ్వనంలో ఉండేటప్పుడు కోరికలు అలా ఉంటాయి కాబట్టి, వెంటనే వాళ్ళు మిస్టేక్ చేశారు కాబట్టి, నీకు బాల్యం ఇస్తే బాల్యము నుండే నీవు దేవుని గురించి తెలుసుకుంటూ ఉంటే అప్పుడు యవ్వనంలో వచ్చే సహజమైన ఆ కోరికలు నువ్వు చంపుకోగలుగుతావు అనమాట. అంటే యవ్వనంలో వచ్చేవి కామన్, అర్థమవుతుందన్నమాట. యవ్వనంలో వచ్చేవి కామన్, కానీ వాటిని నువ్వు అధిగమించాలి అంటే నువ్వు చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు నీకేం కావాలి? బాల్యం కావాలి. అంటే తన పిల్లలను పోగొట్టుకోవడానికి ఇష్టపడని దేవుడు వీరిని ఎలా అయినా మార్చుకోవాలి, వీరిని ఎలా అయినా నా దగ్గరకు
తెచ్చుకోవాలి అనుకునే మనకి మరలా బాల్యాన్ని ఇచ్చే, అంటే ఇదే కారణం నేను చెప్పట్లేదు. సందర్భాన్ని బట్టి మనకు బాల్యం ఇచ్చారు అంటే మనల్ని పోగొట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి మనం దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? బాల్యము నుండే దేవుని మాటలు వినేవారిగా, ఆయన వాక్కును చదివేవారిగా, ధ్యానించేవారిగా మన బ్రతుకులు కొనసాగుతూ ఉండాలి. అర్థమవుతుందా? మన బ్రతుకులు కొనసాగుతూ ఉండాలి. పోనీ హవ్వమ్మ గారు అంటే తినేశారు అనుకుందాం. తెచ్చిచ్చినప్పుడైనా ఆదాము గారు స్పందించాలిగా. అమ్మ హవ్వ, ఏంటి ఎంత పని చేసావు నువ్వు, ఏంటి నువ్వు చేసింది అంటామనవా? చిన్న వస్తువు ఏదైనా మిస్ అయితే, పగిలిపోతేనే మనం విలవిల్లాడిపోతాం. అంటే ఒక వస్తువు కోల్పోగానే విలువ తెలుస్తుంది. అది దొరకంది అయితే ఇంకా బాగా తెలుస్తుంది కదా. సందర్భం వచ్చిందిగా ఒక్క మాట. ఏసావు గారు ఆశీర్వాదాన్ని కోల్పోయినప్పుడు ఏడ్చింది. నాకు ఎప్పుడు ఏడుపు వస్తుంది. ఆ మాటలు చదువుతున్నప్పుడు నా తండ్రి అన్నారు కదా. మీరు ఎలా చదువుకున్నారు దాన్ని? ఒకసారి వెళ్దామే, మళ్ళీ వచ్చేద్దాం. ఆదికాండము 27:38. ఏసావు, నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలుగెత్తి ఏడ్వగా. చాలు. చూసారు అందరి మాటని? మీకేమైనా బాధ అనిపించిందా చదువుతుంటే? నేను చదువుతా, చదవనా? ఏసావు, నా తండ్రి, నీ దగ్గర ఒక్కటే ఉందా? ఇంకోటి లేదా? అంటే నాకు దీవెన లేదా? జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన దగ్గర నుండి నీవిచ్చే దీవెన కోసం ఎదురు చూశానే. ఒక్కటే ఉందా? ఒక్కటే. ఆ ఒక్కటి ఇచ్చేసావా? ఇక నాకు లేదా? తండ్రి, నన్ను ప్లీజ్, నన్ను కూడా దీవించవా? అందుకే శాపాన్నే దీవెనగా ఇచ్చారు ఇస్సాకు గారు. అక్కడ సారం ఉండదు, ఎడారిగా ఉంటుంది, నీ సహోదరుడికి నువ్వు దాసుడు అయిపోతావు. ఇవన్నీ దీవెనలా ఉన్నాయి. అసలు ఆయన అడుగుతున్నప్పుడు మీరు బాగా చదవండి. నన్ను కూడా దీవించు అంటే ఏం ఫీల్ అవ్వం మనం. నా తండ్రి, అయ్యో నా తండ్రి, ఏంటి నాకు లేదా? నాకు దీవెన లేదా? అంటే సర్వం కోల్పోయినప్పుడు ఉండే ఫీలింగ్తో చదవాలి అక్కడ. నన్ను దీవించవా అంటే ఏమనిపించదు. దీవిస్తే దీవిస్తారు, లేకపోతే లేదు. నన్ను కూడా నాన్న, అన్నీ తమ్ముడికేనా నాన్న, జ్యేష్ఠత్వం వెళ్ళిపోయిందిగా నాన్న, ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. ఒక్కటే లేదా? ఈ ఒక్కటే ఉందా? ఉన్న ఒక్కటి ఇచ్చేసావా? నన్ను దీవించవా? నన్ను దీవించు నాన్న, ప్లీజ్ నన్ను దీవించవా? నిజంగా ఇస్సాకు గారి ప్రాణం తల్లడిల్లిపోయి ఉంటుంది. కోరి ఇచ్చిన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నారు ఏసావు గారు. దాన్ని మనం ఏం చేయలేం. కొన్ని సందర్భాలు జరిగేవేమో, మనం ఏం చేయలేము. దేవుడు ప్రేమించి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చారుగా, ముందే జ్యేష్ఠునిగా పుట్టించారు. కానీ కలగూర కోసం అమ్మేసుకున్నారు ఆయన నెట్టు వేసుకున్నారు. ఇక ఆటోమేటిక్గా మిగిలినవన్నీ యాకోబు గారికి చెందాలి, వెళ్ళిపోతాయి. ఇక అదంతే వరుస. కానీ అది కోల్పోయినప్పుడు పడుతున్న బాధ మీరు చూస్తే, ఆ పదాలు అక్కడ రాసిన మీరు చూడండి. నా తండ్రి, డీకి పళ్ళు ఉంటుంది, నా తండ్రి అని కామా పెట్టేశారు. బహుశా ఆ పిలుపు విని ఇక నాకు లేదు అనేటప్పటికీ ఈయనకి నిస్సహాయం అయిపోయి ఏం చేయాలో అర్థం కాక తల్లడిల్లిపోయి ఉంటారు ఏసావు గారు కదా. బైబిల్లో కొన్ని మిస్టేక్స్ జరిగినంటే, కామాలు, ఫుల్ స్టాప్లు, అక్షరాలు అలాంటివి ఉన్నా చాలా వరకు రాసిన విధానంలోనే చదువుకోవాలి. ముందు ప్రసంగంలో మనం చదువుకున్నాం, యవనుడా, అక్కడ అది కాదు చదవాల్సింది. ఓ యవనుడా, నీకే చెప్తున్నా, యవనుడా నీ యవన కాలమందు అని చదువుకుంటూ వెళ్ళిపోతాం, ఓకే. కానీ అది ఫస్ట్ స్టేజ్లో చదవాల్సింది. దేవుడు పిలుస్తూ, ఓ యవనుడా, అక్కడ డాకి దీర్ఘం ఉంది, కామా ఉంది, చూసుకోండి మీరు. అంటే యవ్వనుడు పరుగులు తీస్తూ ఉంటాడు. ముందే చెప్పా, కోరికలు గుర్రాల్లా ఉంటాయి కాబట్టి
పరిగెడుతూ ఉంటాయి ఆలోచనలు. ఏదో చేసేయాలి, ఏదో సాధించేయాలి, ఎవరి దృష్టిలోనే పడిపోవాలి, ఏదేదో ఏదేదో ఏదో పరుగులు తీస్తూ ఉన్న టైంలో ఓ యవనుడా నిన్నే అనగానే ఇప్పుడు ఏం చేయాలి యవనుడు? అందుకే కాపా పెట్టారు అక్కడ. చూడు చూడు, విను విను, ఏంటిది నీ ఇష్టం, కానీ గుర్తుపెట్టుకో, బైబిల్కున్న గొప్పతనం అనమాట అది. వారి జీవితాల్లోని సన్నివేశాలు క్యాజువల్గా చదువుకుంటే ఫీలింగ్ రాదు. అందుకే కామాలు, ఫుల్ స్టాప్లు, దీర్ఘాలు వీటన్నిటినీ మనం తెచ్చుకోవాలి. అప్పుడే వారి అమ్మో ఇంత బాధపడ్డారా, ఈ అనుభవం మనకు రాకూడదని చెప్తున్నారా, లేదా దేవుని పనిలో ఇంత కష్టపడుతూ కూడా ఇంత ఆనందించారా, మనం అలా ఉండాలని చెప్తున్నారా అనిపిస్తుంది. మీరు తీసుకోండి, హవ్వమ్మ గారిని ఇక్కడ పెట్టుకోండి. ఆదాము గారు దేవునికి వాగ్దానం చేశారు, తినము ఆ పండు అని. ఒకవేళ నువ్వు తింటే నువ్వు చేస్తావని దేవుడు చెప్పారు. ఆ మాటని హవ్వమ్మ గారు నెరవేర్చాలి. కానీ ఆ సంగతే మర్చిపోయారు. క్రొత్త వ్యక్తులతో పరిచయం, క్రొత్త వారితో సంభాషణ, క్రొత్తగా ఉండాలన్న కోరిక, బయట వారు చెప్తే వినాలన్న ఇంట్రెస్ట్, ఇవే కదా హవ్వమ్మ గారిలో కనిపిస్తున్నాయి. ఇవే లేకపోతే మొదటి మాటకి మీరెవరండి? ఏమండి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, ఏంటో కొత్త విషయాలు మాట్లాడుతున్నారు, ఇది నిజమా అని అడగగలిగిన వారికి తినకూడదన్న సంగతి తెలీదా? రావాలి కదా ఆలోచన. అంటే మనం చాలా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ చదువుకోవాలన్నమాట బైబిల్ని. చాలా సందర్భాలు ఏం జరుగుద్దంటే మనకి బాగా తెలిసిన వారు, బాగా చెప్తారనుకునేవారు, మనల్ని బాగా బలపరుస్తారనుకునే వారి నుండే మనం కొన్ని సందర్భాలు తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. వారికి తెలియకపోవచ్చు, అది మనము గుర్తించం. మనవారే కదా, మనకెందుకు ఇలా అన్యాయం చేస్తారు, మనల్ని ఎందుకు తప్పుద్రోవ పట్టిస్తారు అనిపిస్తుంది. మనకి విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు కూడా ఏముందిలే అనిపిస్తుంది. కానీ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కానీ మనం నష్టపోయింది, కోల్పోయింది మనకు అర్థం కాదు. వాళ్ళకి తెలిసింది తర్వాత లాభం ఏంటి? అర్థమవుతుందా? లాభం ఏంటి? లాభం ఏంటి అని ఎందుకు అన్నాను అంటే, దేవుడు అవకాశం ఇచ్చారు వారికి, అప్పుడు కూడా వాడుకోలేకపోయారు వారు. అదమ్మా ఎక్కడ? ప్రభువా తప్పైపోయింది నాయన, నన్ను మన్నించవా? ఏం చేసావు? నేను దిగంబరిని అని నాకు తెలిసింది. దిగంబరిని అని తెలిసిందంటే అర్థమైపోయింది. తెలివికి ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నారు ఆదాము గారు కదా. ప్రభువా పండు తినేసరికి క్షమించవనట్లా, నేను దిగంబరినిగా ఉన్నాను కనుక దాక్కున్నాను. ఇప్పుడు దేవుడు రెండో ప్రశ్న అయ్యాలి, నువ్వు దిగంబరివని నీకెవరు చెప్పారు? నేను తినొద్దన్నా తినేసావా? మళ్ళీ ఆయన అడగడం. అప్పుడు కూడా ఏం చెప్తున్నారు? ఇస్తే నేను తిన్నా. ఎక్కడ దొరకట్లేదు చూడండి. ఇంత ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది యవనస్తుల కోరికలు, ఆలోచనలు. అందుకు చెప్తున్నా. నాదేం కాదండి, వాడు రమ్మంటే వెళ్ళాను బయటకు అంటాడు వీడు, జత రమ్మంటే వెళ్ళానంటాడు వాడు, చేయకూడదు చేసి వస్తారు ఇద్దరు. సహజం. ఎందుకు సహజం అంటే అంతే, ఆ ఏజ్లో వారి ఆలోచనలు అలాగే ఉంటాయి. వాటికి ఇప్పుడు ఏం చేయాలంటే కళ్ళెం వేయాలి, వాక్యం అని కళ్ళెం వేయాలి అంటే వాడు బాల్యం నుండి జాగ్రత్తగా నేర్చుకునేవానిగా ముందు సిద్ధపరచాలి మనం కదా. చెప్పేశారు ఆయన వాస్తవంగా ఎక్కడ అనగానే, క్షమించు ప్రభువా, ఎవరొక్కరం చేసాం, అది నేనా హవ్వమ్మ తర్వాత సంగతి, మొత్తం మీద మేము తప్పు చేసేసాం, మన్నించవా అంటే ఎంత బాగుండు. నువ్వు నాకు తోడుగా ఉంటాకి ఇచ్చేవే, ఇస్తే తిన్నా, లేకపోతే అసలు ఆవిడని ఇవ్వకపోతే నేను తినేవాడిని. ఆవిడది అది ఇప్పటికీ ఉంది మనకి, యూత్లో మరీ ఉంటుంది. ఏరా సైకిల్ ఎవరు పడేసారు అంటే నేనేం చెప్పడం, నన్ను అమ్మ షాప్కి వెళ్ళమంది, డాడీ దగ్గర తాళం తీసుకొని, అవన్నీ ఎవరు అడిగారు నిన్ను, పడేసింది ఎవడో చెప్పొచ్చు కదా. తనదే అయినా దానికి కారణాలు అల్లుకుంటూ ఏదేదో చెప్పేస్తూ ఉంటారు పిల్లలు కదా. అంటే నేను చేయలేదనో, లేకపోతే ఆ తప్పును బట్టి నన్ను శిక్షించొద్దనో వాడి ఉద్దేశం ఏదో మరి మొత్తం మీద ఏదో చెప్పేస్తూ ఉంటాడు. పొంతనుండదు వాటికి, మనకు అర్థమైపోద్ది ఎదుటోళ్ళకి, ముఖ్యంగా తల్లిదండ్రులకు అర్థమవుతుంది. హవ్వమ్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము గారు ఖండించాలి. ఎందుకు తిన్నావు? బుద్ధి లేదా నీకు? మనం దేవునికి మాటిచ్చాం, అసలు మనం ఇక్కడ ఎలా ఉన్నాం?
మనల్ని పెట్టిన ఆయనకి నువ్వేం సమాధానం చెప్పాలి? నిన్ను బట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి? నిన్ను అడగాలి. ఎప్పుడెప్పుడు దేవుడు పిలుస్తారా అని కాకుండా ముందే నేను తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించవా అని అడిగితే ఎంత బాగుండేదు. పోనీ ఆయన పిలిచినప్పుడు చెప్పినా ఎంత బాగుండేదు. అని అప్పుడు కూడా ఇప్పుడు కోల్పోయారు. ఒకటి, ఇచ్చిన మాటను నెరవేర్చుకోలేదు. రెండు, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అయినా ధైర్యంగా ఉంటారు. అయినా తప్పు చేశారుగా. అదే కదా మీకు చెప్పిన పాయింట్లు. భయం లేకుండా నిర్భయంగా ఉంటారు. చక్కగా తినేసింది ఆవిడ, పండు తెచ్చేసింది. అమ్మో, ఒకటి తింటే తినేసింది, ఆవేశంలో తినేసింది అనుకో. తిన్న తర్వాత అయినా నాకు భయం రావాలిగా. ఈ పండు తినేసాను, అందులో ఆయన సంగతి ఎలా ఉంటుంది, ఈయనకేం చెప్పాలి, నేను ఎందుకు అనవసరంగా ఇలా పొరపాటు చేశానన్న ఆలోచన రావాలి కదా హవమ్మ గారికి. ఏమైనా వచ్చిందా? చక్క తింది, నేను తిన్నా నువ్వు తినాలి అన్నట్టు తెచ్చింది ఆవిడ. అలాగే ఉంది కదా. తాను తిని భర్తకు కూడా తెచ్చి ఇచ్చిందట. అంటే అర్థం ఏంటి? నువ్వు తినాల్సింది చచ్చినట్టుగా. తప్పదు, నేను తినేసాను, నేను ఒకలాగా అయిపోయాను, నువ్వు తినపోతే నువ్వు ఒకలా ఉంటావు, నీ దారి వేరు నా దారి వేరు, ఇలా ఉంటా కుదరదుగా. మరి ఇద్దరం ఒక బడిలోకి రావాలంటే ఇప్పుడు నువ్వు తినేసిన నేను వెనక్కి వెళ్ళలేను, తినలేనట్టు ఉండలేను. కానీ అవకాశం ఉన్నది ఎక్కడికా? ఆదాం గారి దగ్గరే. నా మాట అర్థమైందా మీకు? ఇద్దరు తినకూడదు, ఒకరు తినేశారు. ఇప్పుడు తినేసింది తూచి తినలేదంటానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. ఇక ఉంటే ఏముంది, మిగిలిన వాళ్ళు కూడా తినటానికే ఉంది. అందుకే తినేసి ఉంటారేమో ఆదాం గారు. అక్కడ వెతుక్కుంటే చాలా అనిపిస్తాయి. అవి తినగానే ఆవిడ నిజంగా దేవతలా అయిపోయిందేమో ఏదో మైకుల్లో. ఆయన అలా చూస్తాం ఇచ్చినప్పుడు ఎలా తీసుకొని తినేసాడేమో. అదే జరగాలి. లేకపోతే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆవిడ తెచ్చేవిగా నేను తినేయడం ఏంటి? అప్పుడే వెళ్ళిపోయాడా ఆవిడ అండర్లోకి అయినా? అంటే దేవతల వల్లే ఉంటారన్నారు కదా. అంటే ఏదో ఒక రకమైన మత్తులు అనిపించిందేమో, ఏమో కన్ఫర్మ్ చేయట్లా, ఊహించుకుంటే. అందుకే ఏమీ మాట్లాడకుండా ఆవిడ తినేసి కొన్ని పండ్లు ఇలా పట్టుకొని వస్తుంటే ఆదమ్మ గారు ఏంటి మా అవ్వమ్మ ఇలా ఉంది అనుకుంటే చూసుకుంటే అలాగుండి ఆయన ఆమె ఇచ్చింది తీసుకున్నాడు. తినడం కూడా ఆయనకు కూడా తెలియకుండా తినేసాడేమో. అంటే అలా ఉండిపోయిందేమో ఆ సన్నివేశం. చూస్తాం కదా హీరోల్ని హీరోయిల్ని కదా. ఇద్దరు తినేసి దేవుడు అడుగుతుంటే కూడా చక్కగా ఇద్దరు చాలా ధైర్యంగా చెప్తున్నారు, నేను దిగంబరినయ్యా దాక్కున్నా. ఎవరు చెప్పారా నీకు దిగంబరమని? అప్పుడు కూడా ఆయనలో భయం కనిపించట్లేదు. అందుకే యోబు భక్తుడు ఆయన గురించి మాట్లాడుతూ మనకు తెలిసిన మాట అయినా ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 31-33. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని. తప్పులు సహజమే, కానీ దాచిపెట్టుకోకూడదు, ఒప్పుకుని విడిచిపెట్టాలి. అందుకే సామెతల గ్రంథంలో చెప్తారు కదా, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడతాడు. అంతేనా? ఆదాం గారు ఏం చేశారట? ఆదాము చేసినట్లు యోబు గారు చెప్పుకుంటారు, నా దోషములను దాచిపెట్టుకుని కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక. ఈ మాట పట్టుకోండి, రొమ్ములో నా పాపమును కప్పుకుని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును కదా. మీరు 33వ వచనంలోని ఫస్ట్ లైన్, 34లో చివరి 2 లైన్లు కలిపి చదువుకోండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని రొమ్ములో నా పాపమును కప్పుకుని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును కదా. అంటే ఇప్పుడు ఆదాము గారు ఎవరన్నమాట? ఆయన క్షమిస్తారా? మరి మాట్లాడుకుంటూ ఉంటారు కదా మామూలుగా ఒక మాట, దేవుడు వేశ్యలకైనా క్షమాపణ ఇస్తాడేమో, కానీ వేషధారులు మాత్రం క్షమించడానికి మాట్లాడుకుంటాం. మనకు కూడా నచ్చరు కొంతమంది. మనకు కూడా కొన్ని సందర్భాలు ఏం చెప్తామంటే తప్పైనా పర్వాలేదు, నిజం చెప్పేందుకు అబద్ధం చెప్తున్నావు దీనికోసం అంటాం. మనుషులుగా ఎప్పుడో 100కో 100కోటికో ఒకసారైనా అబద్ధం ఆడే మనకే ఎదుటి వారు అబద్ధం ఆడితే నచ్చినప్పుడు, అబద్ధం ఆడజాలని అబద్ధం ఆడ నేరని దేవుడు నువ్వు అబద్ధం ఆడితే ఒప్పుకుంటారా? నచ్చుతుందా ఆయనకి? అది
పరిశుద్ధతే రూపంగా కలిగిన ఆయన ముందు మనం ఎందుకు అబద్ధాలు ఆడడం, ఎందుకు ఆయన మోసం చేయాలనుకోవడం, ఎందుకు ఏవేవో సాకులు చెప్పటం? ముందే ఆయన దృష్టిలోనికి వెళ్ళి తప్పైపోయిందని ఆయన అడిగితే బాగుండు కదా. కానీ అలా చేయరు యవ్వనంలో ఉన్నవారు, అనడానికే వారి జీవితాలు. అలా ఉండకూడదు అనడానికి కూడా వారి జీవితాలు. అంటే యవ్వనంలో క్రొత్తగా వచ్చి చెప్పేవారి సలహాలు మనకు నచ్చుతాయి. వారు చెప్పే కొత్త మాటలు ఏంటో తెలుసుకోవాలన్న ఆశ, ఆలోచన మనలో రేకెత్తుతూ ఉంటుంది. దాని వలన వచ్చే విషయం నష్టాన్ని తెచ్చినా పోన్లో ఏమైందిలే, ఇప్పుడు అది ఏమైంది అయితే ఏమైంది, ఒకసారి నష్టపోతే ఏమైంది. పిల్లలు చేసే చాలా విషయాలు అంతే ఉంటారు యూత్. ఎందుకు ఇలా చేసావురా, దీనివల్ల ఇంత నష్టం కదా, ఈ వస్తువు ఇలా పోయింది కదా అని అంటే, పోతే పోయింది, ఇప్పుడు వస్తుందా ఏంటి, రాదు. కానీ ఇంకోసారి పోగొట్టుకోకుండా ఉండాలంటే నీకు తెలియాలి. ఎందుకు ఆదాము గారు చేసిన దోషాన్ని మన ముందు పెట్టారైనా? నువ్వు అలా చేయకూడదనే, లేక నేను అలా చేయకూడదనే కాదా? లేకపోతే ఆయన చేసింది మనకెందుకు? నీ జీవితంలో నీకు అలాంటి ఆశలు రావచ్చు. అలాంటి వయసులో ఉన్నప్పుడు నీవు అలా ప్రవర్తించవచ్చు. కానీ నీ వలన నష్టం ఉందేమో. ఆదాము గారి వలన ప్రపంచానికే నష్టం. అప్పటి వరకు లోకంలో పాపం వచ్చింది, పాపం వచ్చింది. ఇక ఒకసారి లోకంలోనికి ఎంటర్ అయిపోయింది పాపం. ఇప్పుడు బయటకు తీసుకువెళ్ళడానికి లేదు. దానిని ఎంతకాలం అనుభవిస్తున్నారు. మరలా క్రీస్తు వారు వచ్చి రక్తాన్ని చిందించి ఈరోజు అందులో కడుక్కునే వరకు మనకు విమోచన లేకుండా పోయింది కదా. అంటే మనం చేసే వాటిని బట్టి కూడా మన పిల్లలకు ఆ ఇబ్బంది ఉంటుందా? ఒకవేళ అలా ఉండి మన పిల్లలు నష్టపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోగలవా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా? ఉండకూడదంటే మనం వాటిని నీతి సూత్రాలుగా పిల్లలకు బోధించడం నేర్పాలి. కథ రూపంలోనో లేక వారికి ఏ రూపంలో నచ్చుతుందో ఆ రూపంలో వాళ్ళ జీవితాలను పెట్టి, ఇగో ఇలా చేస్తే ఆదాము గారు ఇలా నష్టపోయారు నాన్న, ఇదిగో ఇలా చేస్తే యోసేపు గారు ఇలా హెచ్చించబడ్డారు నాన్న, దావీదు గారు ఇలా చేశారు నాన్న, మోషే గారు ఇలా చేశారు నాన్న, యేసుక్రీస్తు వారు ఇలా బ్రతికారు నాన్న అని మనం చెప్పగలగాలి. అప్పుడే ఓహో ఇలాగా అలాగా అని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. యవ్వన ప్రాయంలో ఉండే వారికి కోరికలు విస్తారముగా ఉంటాయి. వాటి కళ్ళెం వేసే వరకు ఉండాలి. అది తల్లిదండ్రులుగా మనం చెప్తే నచ్చకపోవచ్చేమో, కానీ వాక్యాన్ని బట్టి నేర్పిస్తే ఈ రోజు కాకపోతే ఏ రోజుకైనా అవి ఉపయోగపడ్డాయి కూడా. అందుకే హేబేలు గారిని నీతిమంతునిగా ఎలా పెంచగలిగారు హవ్వగారు అంటే ఈ అనుభవమే. నష్టపోయిన అనుభవం కలిగిన స్త్రీ కనుక పిల్లలిద్దరికీ చెప్పారు. కయీను గారు వినలేదు, కానీ హేబేలు గారు విన్నారంటే అర్థం ఏంటి? నిజంగా ఆమెలో మార్పు రాకపోతే ఇద్దరిని కఠినాత్ములుగానే పెంచాలి, చెడుని వారికి పరిచయం చేయాలి. కానీ ఒక వ్యక్తి నీతిమంతునిగా మారగలిగాడు అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు చెప్పుండాలి. చెప్పడానికి కారణం ఏంటంటే అనుభవం వచ్చింది. మేము తప్పు చేశాము, మేము ఒప్పుకోలేకపోయాము, మేము నష్టపోయాము, మేము గెంటివేయబడ్డాము, మా వలన లోకంలోనికి పాపం వచ్చింది, ఇదిగో పరిస్థితులు ఇలా అయ్యాయి అనే విషయాలు తప్పకుండా చెప్పాలి. చెప్పుంటారు ఆవిడ. అంటే యవ్వనంలో ఉన్న మన పిల్లల ఆలోచనలు, వారి ఉద్దేశాలను మనం అర్థం చేసుకొని దానికి ఎవరికంటే అందరి మైండ్ సెట్ ఒకేలా ఉండదు. కొందరు ఈజీగా తీసుకుంటారు, కొందరు ప్రతి చిన్నదాన్ని సీరియస్గా తీసుకుంటారు, కొందరు చెప్తే వింటారు, కొందరు పక్కంటోళ్ళు చెప్తే వింటారు. ఎవరికి ఏ విధంగా నచ్చుతుందో, ఎలా అయితే వింటారో మనమే ప్లాన్ చేసుకుని ఏ విధముగానైనాను వాడు దేవుని దృష్టికి వేషధారి కాకుండా పిల్లల్ని మనం పెంచగలగాలి. తల్లిదండ్రులు చెప్పే మాట పిల్లలు కూడా ఎలా వినాలి అంటే, బయటవారి నా తల్లిదండ్రుల కంటే బయటవారు నాకు ఎక్కువ కాదు కదా. ఒకవేళ బయటవారు మంచి చెప్పినా దాన్ని స్వీకరించే ముందు తల్లిదండ్రులు సంప్రదించాలి. ఇదిగో పలానా ఆంటీ ఇలా చెప్పారు, ఇది కరెక్టేనమ్మా, ఇది చేయొచ్చా, దీనివల్ల నష్టమేం లేదుగా, మీకేమి ఇబ్బంది కాదుగా అని అడగగలిగితే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంటుంది. అలా కాకపోతే మనం పోవలసి ఉంటుంది.